ఇరాన్లో ఉన్నటువంటి ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో పాటుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సైన్యంలో ఉన్నటువంటి బసీల్ సైన్యం ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసి డ్రోన్ దాడుల మిస్సైల్ దాడుల్లోనూ లేపి పడేస్తుంది ఇజ్రాయెల్. ఇంకోవైపున అమెరికా సహకరిస్తోంది. అదే సందర్భంలో ఇప్పుడు ఇరాన్కి రేపో మాపో ప్రమాదకరంగా మారబోతున్నటువంటి వాళ్ళు కుర్దిస్తాన్ సైన్యం. ఈ కుర్దిస్తాన్ అనేటటువంటి వర్గం ఈ ఐఆర్జీసీకి వ్యతిరేకం, ఖొమైనీకి వ్యతిరేకం. వీళ్ళు అక్కడ ఖొమైనీ బృందాన్ని ఓడించి కుర్దుల రాజ్యం కావాలని కోరుకుంటారు. వీళ్ళు టర్కీ దగ్గర, ఆ పక్కన ఉంటే అజర్బైజాన్, ఆర్మేనియా, ఈ ఇరాక్, ఇరాన్, ఈ ప్లేసెస్లో ఉన్న కొన్ని భూభాగాలు కలిపి ఒక కుర్దిస్తాన్ కావాలని కోరుకుంటుంటారు. వీళ్ళు వాళ్ళతో పోరాడుతూ ఉంటుంటారు. ఇప్పుడు ఈ కుర్దిస్తాన్ రీజనల్ ప్రెసిడెంట్ నెచీరవన్ బర్జానీని ఇరాన్ సేమ్ యాక్ట్లో లేపేసింది. అతని మీద అటాక్ చేసి బతుకున్నాడో లేదో తెలియదు. డ్రోన్ అటాక్ అన్నటువంటిది ఇరాక్లో ఉన్నటువంటి కుర్దిస్తాన్ రీజియన్లో ఉన్న ప్రెసిడెంట్ మీదన చేసింది ఇరాన్ సైన్యం అన్నటువంటిది ఇప్పుడు స్పష్టమవుతోంది.